బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యకర సంగతుల గురించి చెప్పాను, మోసముల గురించి చెప్పాను కదా. ఇలాగ మీరు ఆలోచించుకుంటూ ఉండండి. ఈరోజు కూడా దేవుని గ్రంథంలో యోహాను భక్తుడి గురించి మనం ఈరోజు తెలుసుకుంటాం. తర్వాత కొద్దిగా మనం దేవుని వాక్యంలో లోతుగా వెళ్తాము. రానున్న దినాల్లో పాటలు తగ్గుతాయి, మీరేం బాధపడకండి, వాక్యం పెరుగుతుంది. పాటలు తగ్గితే కీర్తనలు అన్నీ కాపీ మనం వాక్యంలోనికి కాస్త త్వరగా వెళ్ళాలని ఉద్దేశించాం. అయితే ఇక్కడ ఒక సంగతిని మనం గమనించాలి. బైబిల్ గ్రంథంలో శిష్యులందరిలో ఒక్క యోహానికి మాత్రమే ఎందుకు ప్రకటన గ్రంథ మర్మాలన్నీ బయలుపరిచాడు? ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతులన్నీ ఒక్క యోహానుకు మాత్రమే ఎందుకు దేవుడు బయలుపరిచాడు? 12 మంది శిష్యులు ఉన్నారు, ఆ శిష్యులే ఎవరికి చెప్పలేదు. అపోస్తుడైన పౌలు ఉన్నారు. అపోస్తుడైన పౌలు ఒక పిలుపు ఏంటో తెలుసా? ప్రతి సంఘానికి మాదిరి పురుషుడైన, ఇప్పుడున్న ఈ గంటెక్స్టైల్ గ్రూప్కి, రాబోతున్న చర్చెస్కి, జరిగిన చర్చెస్కి, ఉన్న సంఘాలన్నిటికీ మాదిరి పురుషుడు ఎవరు అంటే పౌలు. అలా ఎన్నుకున్నాడు ఆయన. అందుకే ఆయన జీవితం అంతా సంఘాలకు మాదిరికరంగా ఉంది. ఆయన ఒక మాట చెప్పాడు, నేను దేవుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ మాట ఈ రోజుల్లో ఏ సేవకుడు కానీ, సంఘ కాపురు కానీ, పెద్దలు కానీ, విశ్వాసులు కానీ చెప్పటానికి వీల్లేదు. ఎవరైనా ఫాలో అవుతే పౌల్నే ఫాలో అవ్వరు. పౌల్ని చూసి మనం నేర్చుకోవాలి. అలాంటి మాదిరి పురుషుడిగా ఆయన్ని పెంచుకున్నాడు. ఆయనకి కూడా ఈ ప్రకటన గ్రంథ మర్మాలు బయలుపరచలేదు, కానీ యోహానుకి ఎందుకు బయలుపరిచాడు? దీన్నే లాజికల్గా ఆలోచించుతూ ఉంటాను. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు అన్నది నేను ఒకసారి ఆలోచించాను. కొన్ని యోహాను ఏమన్నా లోతుగా పెద్ద భక్తుడని అనుకున్నారా మీరేమన్నా? ఆయన గురించి కొన్ని సంగతులు మీకు చెప్తాను. యేసు ప్రభు ఆయనకు ఒక మాట అన్నాడు, ఉరిమెడి వాడు అని అన్నాడా? ఆయనకి మాటలు ఎక్కువ, ఉరిమెడు దూకుడు ఎక్కువ అన్నమాట. ఆయన ఒకసారి ఏం చేశాడంటే, ఒక ఊర్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఒక ఆయన యేసుక్రీస్తు నామమున స్వస్థతలు చేస్తున్నాడు, యేసు నామమున దెయ్యాలు వదలుగుట్టేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఈ యోహాను వెళ్ళి చూశాడు, అమ్మా ఇది ఎవడో కానీ యేసు నామమున స్వస్థతలు అద్భుతాలు చేస్తున్నాడు, నేను ఆయన వెంట తిరుగుతూ ఆయనే ఎప్పుడు అలా చేయడం చూడలేదు, ఆయన వెంట నేనే చేయలేదు, ఈయన ఎవడు ఊరికనే చేస్తాడని. ఆగు, నువ్వెందుకు ఇలా? ఎవరిచ్చారు నీకు అధికారం? యేసునామమున స్వస్థతలు చేయడం, పొగటం, అద్భుతాలు చేయడం ఎవరిచ్చారు నీకని ఆయన ఆటంకపరిచి, ఇంకొకసారి ఇక్కడ ఎక్కడన్నా అద్భుతాలు ఏమైనా యేసునామమున చేసినా దేవకుండా మా గురువు గారు ఆయన అని చెప్పి పంపించేశాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈ మాట అన్నాడు, ప్రభువా నీ నామమున అద్భుతాలు ఒక ఆయన చేస్తుంటే నేను వెళ్ళి ఆటంకపరిచాను, మా చెడ్డ కోపం వచ్చింది, అసలు నువ్వే ఇక్కడ ఉన్నావు, మేమే చేయట్లేదు, నీ నామం అతను చేస్తున్నాడు అద్భుతాలు అని అంటే, అప్పుడు ప్రభు ఒక మాట అండి, మీరు ఎప్పుడు అలాగ ఆటంకపరచకండి, ఎవడును నా నామమును తులకనగా వాడుకోలేదు, నా అధికారం నాకు తెలిసి ఆ పని జరుగుతుందని. హల్లెలూయా. అంటే ఆయనలో మీరు ఒకటి గమనించండి, ఏముంది? అప్పుడే ఉరిమెడి వాడు అని పేరు. తర్వాత ఒకసారి ఆయనకు ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే, యేసు ప్రభు బోధ చెబుతూ ఉంటే ఆ బోధలో లీనమైపోతాడు, ఆ బోధను ఊహించుకుంటాడు. ఒక సంగతి చెప్పగానే అది ఎలాగా ఆయన ముందు జరిగినట్లుగా చూసే ఆలోచనలు ఆయనకి ఎక్కువ, దాన్ని ఖచ్చితంగా నమ్మే అనుభవం కూడా ఆయనకు ఉంది. యేసు ప్రభువు బోధించినప్పుడు పరలోక రాజ్యమును గురించి చాలాసార్లు చెప్పినప్పుడు ఉపమానరీతులుగా చెప్పినప్పుడు ఆయనకు ఒక రాజ్యం ఉందని చెబుతుంటుంటే ఈయన మనసులో అనిపించిందంటే ఆయనకు ఒక రాజ్యం ఉంది, అది నిత్యరాజ్యం, అక్కడ మరణం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అనేక సుఖాలు ఉన్నటువంటి రాజ్యము. ఆ రాజ్యంలో నన్ను కూడా ప్రభు తీసుకెళ్తున్నాడా అని ఆశ్చర్యపోయాడు. ఆ రాజ్యములో ఈ ప్రభువేనా, శరీరం ఎత్తుకున్న ఈ ప్రభువే అక్కడ రాజా, వా ఎంత భాగ్యం ఉన్నది అని ఆలోచించుకోడు. ఆయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరు చెప్పండి? యాకోబు. యోహాను తమ్ముడు పేరు ఏం పేరు? యాకోబు. వాళ్ళ తండ్రి పేరు ఏం పేరు? జబదయి.
వీళ్ళిద్దరూ కూర్చొని రాత్రిపూట ఆలోచిస్తున్నారు, అరే మనం ఎప్పుడైనా చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళామనుకో, యేసు ప్రభు పక్కన కుడి పక్కన నువ్వు, ఎడమ పక్కన నేను కూర్చున్నావు, అయినా మనం ఎప్పుడైనా ఏమని అడిగితే ప్రభు కాదన్నాడా, మనం వెళ్ళి అడుగుదాం అని అనుకున్నాడు. అందుకే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నారు తెలుసా, ప్రభువా మేమేమడిగినాను నీవు కాదన్నవని మాకు తెలుసా నన్ను ముందే అనగానే, సరిలే కానీ ఏం కావాలో చెప్పు అని అంటే, నీ మహిమలో కుడి పక్కన నేను, నువ్వు ఎడం పక్కన నా తమ్ముడు కూర్చున్నట్లుగా నీ చిత్తమైతే మాకు అవకాశం ఇవ్వని అడిగాడు. అవునా? ఆ సందర్భంలో ప్రభు ఒక మాట చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఆయన మీలో అధికారిగా ఉండాలనుకున్నవాడు అందరికీ దాసుడిగా ఉండాలి. ఎవరు పడతారు కూర్చోడానికి ఎంత తగ్గించుకుంటావో అంత హెచ్చింపబడతావు. ఈ భూమి మీద ఎక్కువ తగ్గించుకున్న వ్యక్తి ఎవరో తెలుసా మీకు? చెప్పండి. ఇంకా యేసు ప్రభువే. ఎందుకంటే అంత తగ్గింపు ఆయనకే ఉంది కాబట్టి అన్ని నామముల కంటే ఆయన నామమును పై చేశాడు. ఆ మిగిలిన నామాలు ఏమనుకుంటున్నారు అప్పుడు మీరు? అన్ని నామముల కంటే ఏ నామముల కంటే పై ఏ నామకం చేశాడు? అంతకుముందు వచ్చిన భక్తులు, పెద్ద పెద్ద అబ్రహాం, వీళ్ళందరికంటే కూడా ఆయన నామంని హెచ్చించాడని అర్థం. హల్లెలూయా. అంత తగ్గింపు కలిగిన వ్యక్తి ఆ ప్రభు యొక్క ఆలోచనలు, తలంపులన్నీ గ్రహించి ఇతడు హృదయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటంటే, ఎంతైనా నేను తగ్గించుకుని ఆ రాజ్యంలో కుడి పక్కన కూర్చోవాలనుకున్నాను. తెలుసా, నేను అన్నీ మీకు చూపెడతాను, అన్నీ చూపెడతాను. తర్వాత ఇంకొకసారి ఏం జరిగిందంటే, పేతురు శిష్యులు యోహాను అందరూ కూర్చునేటప్పుడు ఉండి పేతురికి ఏమనిపించిందో తెలీదు. ప్రభువా, నీ నిమిత్తం ఎవరైనా అభ్యంతరం పడితే పడచ్చు, కానీ నేను మాత్రం అభ్యంతరం పడను, నీ కొరకు ప్రాణమైన పెట్టేస్తానన్నాను. ఇప్పుడు మన లాంగ్వేజ్లో చెప్పుకుందో, చాలేరో పోదు కబుర్ని పెద్ద కబుర్లు ఆడుతున్నావు అని అనుకుంటాం మనం కదా. అలాగే ప్రభు ఏమన్నాడంటే, చాలే, ఈ రాత్రి తెల్లారకు ముందే 3 సార్లు నువ్వు నేనెవరో తెలియదని అంటావు, 3 సార్లు కోడి కుయగానే నువ్వు అంటావు అని ప్రభు అన్నాడు. ఆ పక్కనే యోహాను ఉన్నాడు. ఆయన హృదయంలో అనుకున్నాడు, నేనైతే ఇలా మాట్లాడను కానీ నిజంగా ప్రభు కొరకు చనిపోవాలనుకున్నాడు. ఆయన అనుకున్నాడు, నిజంగా నేను ప్రభు కొరకు చనిపోవాలి అనుకున్నాడు. మీరు చూడండి, యేసు ప్రభువుని రోమా సైన్యం వచ్చి గొలుసులతో కట్టి పట్టుకొని వెళ్ళినప్పుడు శిష్యులందరూ పారిపోయారు, కానీ శిలువ వరకు వచ్చిన శిష్యుడు ఒక్క యోహాను మాత్రమే. శిలువ వరకు యోహాను మాత్రమే వెంబడించాడని అక్కడికి వచ్చి నిల్చొని ఆయన పడుతున్న శ్రమంతా చూశాడు. ఇంకో విషయం తెలుసా, యేసు ప్రభు శిలువలో శ్రమ పడుతుంటుంటే మిగిలిన శిష్యులందరూ టెన్షన్ పడ్డారు, బాధపడ్డారే, కానీ హృదయంలో అంత బాధలు కలగలేదు. ఇక యోహానికి మాత్రం బాగా కలిగింది. ఆయన్ని చూస్తూ ఉన్నాడన్నమాట. ఒక పక్క నుంచి కోపం వస్తుంది దానికి, అయినా తగ్గించుకోవాలి. నా ప్రభు ముందే చెప్పాడు నేను ఇలా చనిపోతానని. అవన్నీ గమనిస్తున్నాడు అన్నమాట. లేఖనముల ప్రకారం ఆయన జరుగుతున్నవన్నీ చూస్తున్నాయి. ఈలోగా ఆ పక్క నుంచి వచ్చి ఒకడు పక్కలో యేసు ప్రభు పొడిచాడు కదా, అది కూడా చూశాడు. ఆయన చూసి అనుకున్నాడు, ఒకరోజు నా రాజు మహిమతో రాబోతున్నప్పుడు ఈ పొడిచిన వ్యక్తి కూడా చూస్తాడు ఆయన్ని మహిమలో. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం మీరు చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఇదిగో ఆయన మేఘరూపుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వాడును చూస్తాడు. హల్లెలూయా. ఆయనను పొడిచినడు కూడా ఒకరోజు చూస్తాడని ఆయన ఎందుకు రాశాడు? అతను అంత దగ్గరుండి చూశాడు ఆ విషయాన్ని. ఈ గ్రంథం రాస్తున్నప్పుడు ఆయనకు అది గుర్తుకొచ్చింది. ఇలాగ నా ప్రభువు నేను మా కొరకు శ్రమపడ్డాడు, ఇంతగా హింసించారు, వీళ్ళందరూ ఒకరోజు ఆయన్ని చూస్తారు అని ఆయన పొడిచిన వ్యక్తితో సహా అక్కడ రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శ్రమైన ప్రభు కొరకు అనుభవించాలనుకున్నాను. ఇంకొక లక్షణం ఏంటో చెప్తాను వినండి, కాస్త త్వరగా చెప్తాను వినండి. యేసు ప్రభు రొమ్మున అనుకున్న ఉన్న వ్యక్తి యోహాను. మీరు యేసు ప్రభు శిష్యులు ఒక ఫోటోని ఎప్పుడైనా చూసుంటే అందరూ వరుసగా ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు కదా, ఆయన రొమ్మున ఆయన ఒళ్ళో పడుకునే వ్యక్తి. హల్లెలూయా. ఎంత గొప్ప అనుబంధం అంటే నిజంగా ఇద్దరిది. యేసు ప్రభుకున్న 70 మంది శిష్యులను ఆ దినాల్లో చేసుకుంటే
ఈ 70 మందిలో 12 మంది మాత్రమే ఆయనకి ఇష్టంగా ఉన్నారు. ఈ 12 మందిలో 3 శిష్యులు మాత్రమే ఆయనకి ఇంకొద్దిగా ఇష్టంగా ఉన్నారు. ఆ 3 చెప్పగలరు ఎవరన్నా? పేతురు, యోహాను, యాకోబు. ఎక్కడికి వెళ్ళినా ఈ 3ని వెంట పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు కొన్ని విషయాలకి. కొన్ని సీక్రెట్లు వీళ్ళు 3తోనే ప్రభు మాట్లాడుతుంటాడు. సీక్రెట్లు అంటే ఆధ్యాత్మికంగా లోతైన అనుభవాలు. ఉపపాత్రం కొండ మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళ 3కి చూపించాడు. ఈ 3లో కూడా ఇంకా ఎక్కువ ఇష్టం ఎవరు అంటే యోహాను. ఆయన రొమ్మునే ఆనుకొని ఉన్న వ్యక్తి. ఆయన గుండె చప్పుడు ఏంటో ఆయనకు తెలుసు, ఆయన ఒక తలంపులేంటో ఆయనకు తెలుసు. అందుకే ఆయన ప్రేమను గురించి ఆయన రాసినట్టుగా ఎవరు రాయలేదు, యోహాను రాసినట్టుగా మరెవరు రాయలేదు. అంత గొప్పగా ఆయన్ని ప్రేమించారు. నేను దేవదాసయ్య గారి పుస్తకం చదువుతాను. దేవదాసయ్య గారు అనుక్షణం ప్రభుతో మాట్లాడుతూ ప్రభు పక్కనే ఉంటూ ప్రభుతో నడుచుకుంటూ ఉండేవారు అన్నమాట. ఒకరోజు ప్రసంగానికని ఓపెన్ మీటింగ్ పిలిస్తే స్టేజ్ వేశారంట. స్టేజ్ వేసిన తర్వాత స్టేజ్ మెట్లు ఎక్కేటప్పుడు ఆ ప్రభు ముందు మీరు ఎక్కండి అని చెప్పి ఆయన ఎక్కిన తర్వాత వెనక్కి ఎక్కారు. తీరా చూస్తే ఆ స్టేజ్ దగ్గర ఒకటే చైర్ వేస్తుంది. అప్పుడు ప్రభు అన్నారంట, దేవదాస్ చూసావా నీ గురించి చైర్ వేశారు కూర్చో అంటే, అప్పుడు ఆయన అన్నారంట, ప్రభు మీరు కూర్చోండి నేను నించుంటానంటే, లేదు నువ్వు కూర్చో అని నేను నించుంటానని ప్రభు అంటున్నారంట. చూడండి చదువుతుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది నిజంగా. లేదు నువ్వు కూర్చోంటే, సరేలే దేవదాస్ నువ్వు కూర్చోవు నన్ను కూర్చున్నావు ఎందుకు ఇబ్బంది, ఇద్దరం కలిసి కూర్చున్నారా అని చెప్పి యేసు ప్రభు కూర్చుంటే తొడ మీద కూర్చోబెట్టాడంట. ఇప్పుడు నేను పిలుస్తాను వెళ్ళి ప్రసంగం చేయి. ప్రసంగానికి మధ్యలో అటు 2-3 సార్లు చూసుకుంటూ చెప్తున్నాడు. అంత అనుభవం దేవదాసయ్య గారు. అలాంటి అనుభవాల్లో మెచ్చుకోదగిన అనుభవం ఎవరిదంటే యోహాను. ఆయన గుండె మీద ఆనుకొని పడుకొని ఉన్నాడంట. మనకు అసలు ఈ అనుభవాలు ఎప్పుడున్నాయా చెప్పండి? ఎప్పుడున్నాయి? ఇంత అనుభవం ఎక్కడుంది? ఈ ప్రసంగం విన్నప్పుడు 1 గంట ఉద్యమం కాదు, అది ఉద్రేకం. ఉద్యమం అనేది స్థిరంగా ఉండేది, ఉద్రేకం అనేది అప్పుడే ఉండేది. స్థిరత్వం మన జీవితాల్లో సరిగ్గా లేదు. ఆయన ఎంతగా డిసైడ్ అయ్యాడంటే యేసు కొరకు శ్రమలు పడాలనుకున్నాడు, సువార్త ప్రకటించాడు. యేసు నామమున అనేక చోట్ల యోహాను ప్రకటిస్తుంటుంటే అక్కడ ఉన్నటువంటి చక్రవర్తులకు కానీ రాజులకు కానీ బహు కోపం వచ్చిందనమాట. బహు కోపం వచ్చింది. ఏ మతం అయితే విస్తరించకూడదు అనుకుంటున్నావు ఆ మతాన్ని ప్రకటించడానికి ఏది పిచ్చి పట్టినట్టుగా సువార్త వీధులంటే తిరిగి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు అని చెప్పి సువార్త చెప్పే వాళ్ళని ఆటంకపరచారు. సువార్తకుడు ఒకరిని లేపేసామనుకో సువార్త చెప్పేవాడు ఉండడు కదా, ఉండకపోతే సువార్త వాళ్ళకి అందదు కదా అని ఆలోచించి ఈ యోహాన్ని చంపేయాలనుకున్నారు. చిన్నగా తీసుకెళ్లి సింహాల బోన్లో వేశారు. ఇది చరిత్ర, బైబిల్లో ఆధారణ నడక. సింహాలు ఏమీ చేయలేదు. వేడి నూనెలో ఒక పందిని కట్టినట్టు కర్రతో ఆయన 2 కాళ్ళు కట్టి వేడి నూనెలో దించితే చల్లటి నీళ్ళలో కూర్చున్నట్టుగా కూర్చున్నాడు. ఆయన కాలలేదు. బలవంతంగా విషం పట్టారు ఆయనకి. విషం గడగడగడమని తాగేసాడు, డ్రింక్ తాగాడు, పోకు తాగినట్టు తాగేసాడు. కానీ ఆయనకి ఏమీ జరగలేదు. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఏంటి అసలు చంపాలనుకుంటుంటే అవ్వట్లేదే. అప్పుడు వాళ్ళు అనుకున్నారు మనుషులకు దగ్గరకుంటే ఈయన సువార్త చెప్తాడు, ఈయన లేకుండా చేయాలనుకున్నాడు కానీ అవ్వట్లేదు. అప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, ఈయన ఏం చేయాలి? అప్పుడు మనుషులకు దూరంగా తీసుకెళ్ళిపోవాలని చెప్పి భారతదేశం కింద శ్రీలంక ఉన్నట్టు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పద్మాస లంకలోనికి ఈయన తీసుకెళ్ళిపోయి వదిలేశారు. అందుకే ఆ వచనం ఒకటి చెప్తా, 9వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడినై యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినైతిని అన్నారు. ఎందుకు వెళ్ళాడండి పద్మాసు దీపానికి? యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము పద్మాసు దీపానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఉన్నది చూడండి. ఆ మాట ఏంటంటే, నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి మీ శ్రమలలో పాలొందుటయే నా
దర్శనమాయనే బలంగా శ్రమలు భరించి వారిని వారసుడానైతేనే నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యత ఓ నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును మాట్లాడుతున్నట్టు ఈ శ్రమలలో యోహాన్ అదే సాక్ష్యం ఒకటి. యేసును కూర్చిన శ్రమలలోనూ మనందరం దేనికి పాలివారం అంటే ఆశీర్వాదానికి. ఆయన ఒక పెద్ద బిల్డింగ్ ఇస్తారంటే దానికి, మంచి ఉద్యోగం ఇస్తారంటే దానికి, నాకు ఎస్పాస్ ఇస్తారంటే దానికి, అలాంటి వాటికి మనం పాలుభాగస్తులు. ఆయన శ్రమల్లో ఎంతమంది పాలుభాగస్తులు? గట్టిగా జలుబు చేస్తే పేరు మానేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకైనా మంచిదని చెప్పలేం కదా. నిద్ర తట్టుకోలేక ప్రేయర్ మానేసే వాళ్ళు ఉన్నారు. మనం ఆయన శ్రమల్లో ఎలా పాలుభాగస్తులు అవుతాం? ఈ దారిలోనే ప్రేయర్కి వచ్చే దారిలోనే ఒకడు ఉన్నాడంట, ప్రేయర్కి వచ్చిన వాళ్ళు అందరినీ కొడతాడట అని వచ్చేవారి నుంచి ఎవరైనా ప్రకటించారు అనుకోండి. అప్పుడు తెలుస్తుంది మన సంగతి. అసలు ఎంతమంది అసలు ప్రేయర్కి వస్తారో. అనా ప్రేయర్ చేద్దాం అసలు అక్కడ మనం ఎందుకని వెళ్ళాలి అని అనేవాళ్ళు కూడా ఉంటారు తెలివిగా. అని అసలు అక్కడే ప్రేయర్ మీటింగ్ పెట్టేదాన్ని, అక్కడ దాకా ఎందుకన్నా ఎక్కడైతేనే అక్కడ ప్రేయర్ మీటింగ్ పెట్టేద్దాం అని అంటే తర్వాత అక్కడ కూడా వస్తాడు. అప్పుడు అలా అక్కడికి వచ్చేసరి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం అనుకునేటట్లుగా ఉండకూడదు. మనకి శ్రమ రాకముందే పారిపోయే రకాలు. అంత అనుభవం ఆయనకు ఉంది కాబట్టి జరగబోయే సంగతులను చూపించినప్పుడు ఆయన తట్టుకోగలిగాడు. ఏమింది? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి ప్రభు ఆయన ఎన్నుకొని ఈ గ్రంథమును ఆయన చేత రాయించాలనుకోండి. అది కాకుండా ఇంకొక గొప్ప అనుభవం ఆయనలో ఏంటంటే దేవుని ఆత్మ చేత నింపబడిన అనుభవం. చూడండి, దేవుడు దర్శించాలనుకునేటప్పుడు, దేవుడు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడాలనుకునేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? అప్పుడు ఆ టైంలో దేవుని ఆత్మ చేత పరిపూర్ణమై ఉండాలి. అప్పుడే ఆయన నీకు కనబడుతుంది, అప్పుడే ఆయన నీకు దర్శించి మాట్లాడతాడు. లేదంటే ఆయన నీకు ప్రత్యక్షమైతే ఆ వెలుగు చూసి పడిపోతావు, చచ్చిపోవచ్చు. లేదంటే ఆయన చెప్పింది ఆయన దేవుడా కాదని అనుమానమే నీకు రావచ్చు. అందుకే ఆయన ఆత్మ నీలో ఉంచి మొదట ఆయన వచ్చి నీతో మాట్లాడు. ఆలోచించారా? ఆయన ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా అని లేఖనం చెప్తుంది. అప్పుడు యేసు ప్రభు దర్శనమిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్మ పూర్ణులై మనం ఎప్పుడు కూడా ఉండాలి. పౌలు అన్నాడు, మీరు ఆత్మయందు తీవ్రత కలిగి ఉండండి, పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి, మద్యముతో మత్తులై ఉండకడు కానీ పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండండి అని సంగతి చెప్తుంటే అనేక సార్లు ఆత్మను బాధ పెట్టేవాళ్ళంగా, ఆత్మను కొట్టేవాళ్ళంగా మనం తయారవుతాం. మంచి అనుభవంలోనికి మనం వెళ్ళటానికి మంచి పునాదిని మనం ఇప్పుడు నుంచే స్థిరపరచుకుందాం. ఈ యోహానికి దేవుడు బయలుపరిచారు. ఇప్పుడు 7 సంఘాల గురించి క్లుప్తమైన వివరణ నేను చెప్తాను. వచ్చే వారం నుండి మనం 4వ అధ్యాయంలోనికి జంప్ అయిపోతాం. నేను 7 సంఘాల గురించి చెప్తానని మీరు అనుకున్నారు, నేను చెప్పను. 7 సంఘాల గురించి చెప్తే 7 వారాల టైంకి నీరు తప్ప ఇంకేం ఉండదు. 7 సంఘాల్లో నేర్చుకోవాల్సింది ఉంది. మనం ఎప్పుడైనా హ్యాపీగా ఉండేటప్పుడు ఈ సంగతులను మాట్లాడుకుందాం. అయితే ఈరోజు క్లుప్తంగా మాట్లాడుకుందాం. మొదటి అధ్యాయం 4వ వచనంలో ప్రభు ఏమన్నాడంటే, ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి రాయినది. చాలు. 7 సంఘాలకు శుభమని చెప్పి రాయమన్నాడు. మీకు ఒక ప్రశ్న అడుగుతాను నేను. అక్కడ 7 సంఘాలు ఏమి ఉన్నాయి, మిగిలిన సంఘాలు ఏం లేవా? అంటే 7 సంఘాలకే దేవుడు ఇష్టపడుతున్నాడా? ఇంకా మిగిలిన సంఘాలు అప్పుడులో లేవండి, 7 సంఘాలు ఉన్నాయి కాబట్టి 7 సంఘాలు రాశాడు. అప్పుడులో కనుక 100 సంఘాలు ఉంటే 100 సంఘాలకు రాయమని ఉండేవాడు అని అనుకోవడానికి లేదు. అప్పుడులో దెస్సలోనిక సంఘం ఉంది, ఫలస్తీన్ల సంఘం ఉంది, మాసిదోనియా సంఘం ఉంది, బెరాకా సంఘం ఉంది, చాలా సంఘాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ ప్రభు ఈ 7 సంఘాలని ఎందుకు ఎన్నుకున్నాడు? అది ప్రాముఖ్యమైన సంగతి. మనకి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మీకు సింపుల్గా 2-3 ఉపమానాలు చెప్తాను. 2-3 ఉపమానాలు. మొదటి ఉపమానం ఏంటంటే,
వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. సండే నుంచి సాటర్డే వరకు. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఆ తర్వాత వారం నేమ్స్ ఏమైనా చేంజ్ అవుతాయా? అయ్యే. కొన్ని వందల సంవత్సరాలైనా, వేల సంవత్సరాలైనా అయ్యే వారాలు రిపీట్ అవుతాయి. అంటే ఎన్ని రోజులు వచ్చినా అవన్నీ 7 రోజుల్లోనే ఉంటుంది అన్నమాట. మీకు ఇదొక ఉపమానం చెప్పానా? ప్రపంచంలో కావలసిన అన్ని సంఘాల్లో ఉన్న అవలక్షణాలు కానీ, మంచి లక్షణాలు కానీ, చెడ్డ లక్షణాలు కానీ 7 సంఘాల్లో కనపడతాయి. మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పి 7 ఇందులో కనపడుతుంది. అందుకని ప్రపంచం అంతటికి ఉపయోగకరముగా ఈ 7 సంఘాలను దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు A to Z 26 అక్షరాలు ఉంటాయి ఇంగ్లీష్ పదం. నువ్వు ఏదైనా ఒక పదం రాయాలనుకున్నావు, బైబుల్ అని పదం రాయాలనుకున్నావు, అందులో అక్షరాలైనా తీయాలి. బుక్ అని రాయాలనుకున్నావు, అందులో ఏ నుంచి జడ్ వరకు ఉన్న అక్షరాలైనా తీయాలి. అవునా? అంతకని ఇంకేం తీయలేం కదా. కొత్త ఏం కనిపెట్టడానికి ఏం లేదు. ఎన్ని పదాలు రాసినా ఆ 26 అక్షరాల్లో నుంచే రాయాలి. ఎన్ని సంఘాలు పుట్టుకొచ్చినా, ఎన్ని సంఘాలు వచ్చినా ప్రతి తరానికి ఉపయోగకరముగా ఈ 7 సంఘాల్లో ఉన్న సంగతులను బయలుపరిచాడు దేవుడు. హల్లెలూయా. అర్థమైందా? ఇంకో సంగతి కూడా, ఇంకొక ఉపమానం చెప్తాను. రాగాల్లో 7 రాగాలు ఉన్నాయి. సప్త స్వరాలు అని అన్నారు. 7 రాగాలు, సరిగమ పదనిస అనేది కూడా 7 ఉంటాయి. ఎన్ని పాటలు పాడినా ఈ 7 రాగాల్లోనే పాడాలి. అంతకంటే కొత్త పాటలు పాడడానికి లేదు. అందుకే ఉన్న పాటలే ఉన్నాయి, వేరే పాటలు ఏమీ లేవు. నేను గడిచిన కాలంలో ఒక పాట పాడి చెప్పాను. యెహోవా నా బలం అన్న పాట సినిమా పాటే, కానీ మనకు అర్థం కాదు. ఇంకో పాట ఉంది, ఆనందం పరమానందం నా ప్రియుని స్వరము మధురం ముఖము మనోహారం, ఆ ముఖము మనోహారం అనే పెంచుకోవచ్చు పాట ఉంది. అది సినిమా పాటే. రాగాల సరాగాల అనే పాట అది. ఉన్న పాటలే. ఇంకొక పాట ఉంది, చెప్తాను. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూసే ప్రభు కన్నులు, పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు అని నీ ధనము నీ ఘనము. చిన్నది చేంజ్ అవుతుంది. 2 పాటలు ఒకటే. బేకరుండో అని దేవదేశాయి గారి పాట, ఇంకొక విధంగా కూడా పాట. ఇలాగ చాలా పాటలు ఉన్నాయి. మధురమైనది నా యేసు ప్రేమ అని, ప్రేమా ప్రేమా అని పాడతాం. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను. ఆ పాటలు కూడా సేమ్ రాగలే. మీరు ఇప్పుడే గమనించండి. నేను ఒక్కోసారి పాటలు పడుతున్నప్పుడు అందులో నుంచి రాగంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోయిందని నాకు అర్థమయ్యేది కాదు మొదట్లో. సరిగ్గా ఆలోచిస్తే 2 పాటలు ఒకటే అన్నమాట. పదాలు తేడా, 2 పాటలు ఒకటే. ఇప్పుడు కొత్త సాంగ్ వచ్చింది, ఆనంద్ విజయ్ కుమార్. ఆ పాట ఏంటంటే నేను ఒకసారి ఇక్కడ పాడాను. స్తుతి సింహాసనాసీనుడా నారాధనకు యోగ్యుడా. ఆ పాట ఏంటి తెలుసా? సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా. ఒకటే రాగు, మనకు తెలియదు. ఒకసారి పాట పడుతుంటే బ్రదర్ ఇది సినిమా పాటలాగా ఉందా నన్ను. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. నేను ఎంతో ఆసక్తితో ప్రభువుని స్థుతించాలని రాస్తుంటే సినిమా పాటల్లోకి వెళ్ళిపోతున్నాయి, ఇంకా బుద్ధి పోలేదేమో అనుకున్నాను. ఆ తర్వాత ఆలోచించగా నాకు అర్థమైంది, సినిమా పాటలకు కానీ దేవుని పాటలకు కానీ ఏ పాటలైనా 7 రాగాల్లోనే పాడుకోవాలి. కాబట్టి కొన్ని మిక్స్ అయిపోతాయి అన్న సంగతి నాకు అప్పుడు అర్థమైంది. ఎన్ని సంఘాలకి బుద్ధి చెప్పాలన్నా ఈ 7 సంఘాల నుంచి నేర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకని ఈ 7 సంఘాలను దేవుడే. ఇంకొక సంగతి కూడా చెప్తాను. 7 సంఘాలకే కాదు, 7 రకాల విశ్వాసులు కూడా ఉంటారు. ఆ వాళ్ళకి కూడా ఉపయోగపడేవి ఇందులో ఉన్నాయి. మీరు గమనించండి. ఈ 7 సంఘాల గురించి ఇప్పుడు ఒక సంగతి చెప్పాను కదా. ఇంకొక క్లుప్తమైన సంగతి చెప్తాను. యోహానికి దర్శనం వచ్చినప్పుడు ఎలా వచ్చింది? దర్శనం ఎలా చూశాడు ప్రభువుని? అలాగే మనము కూడా
ప్రభువుని చూడటం నేర్చుకోవాలి. ఆరాధించినప్పుడు ఆయన పాదాలను చూశాడు, బంగారు పాదాలు. ఆయన కళ్ళు చూశాడు, అగ్ని జ్వాలల వలె. ఆయన తలను చూశాడు, ఆయన వస్త్రాలను చూశాడు. అవన్నీ వివరంగా రాశాడు. అదే మనం ఇందాకల పాడాం. స్తోత్రించెదము స్తోత్రించెదము యేసుదేవుడా, స్తోత్రించెదము స్తోత్రించెదము యేసుదేవుడా, మా జీవనాద ప్రేమానాద స్తోత్రించెదము. ఏడు నక్షత్రములను పట్టుకొని. హల్లెలూయా. ఈ అనుభవాలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఆయన దర్శనాన్ని చూశాడు కదా. ఆ ఒక్కొక్క విషయాన్ని ఈ యోహాను భక్తుడు రాస్తున్నప్పుడు సంఘానికి ఒక్కొక్క పేరు పెట్టాడు. ఎప్పుడైనా గమనించారు ఈ సంగతిని? మీకు ఉదాహరణకు బైబిల్లోనే కొన్ని సంగతులు చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూడండి, 14వ వచనం మనం చూద్దాం. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. అదే ప్రకటన గ్రంథం 2:18 చూడండి మీరు. సంగపు దూతకి ఎలాగ చెప్పము, అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిన పోలిన పాదములు గలవాడు అని చెప్పారు. మీరు ఆ తర్వాత ఇంకొక వచనం కూడా చూడొచ్చు. 16వ వచనంలో 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను అని ఉంటుంది. 2:2లో చూస్తే 2వ అధ్యాయము 1వ వచనంలో, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతి లేవనగా అని అక్కడ ఉంటుంది. 18వ వచనం చూడండి, 1వ అధ్యాయం 18వ వచనం, మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను మృతుడైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అన్న మాట ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు చూస్తే, స్మరణాల్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, మొదటి వాడను కడపటి వాడను అని అక్కడ చెప్తున్నాడు. ఏ దర్శనాన్ని అయితే చూశాడో, అంటే యేసు ప్రభు ఎలాగైతే ఉన్నాడో ఆ అనుభవాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంఘానికి పెట్టాడు. ఎందుకు అలా? అది మనం ఆలోచించాలి. ఇది కూడా లాజికల్ పాయింట్. ఎందుకు అలా పెట్టాడు అంటే, ఒక గొప్ప సంగతి చెబుతాను, మీరు అందరూ వినాలి, నేర్చుకోవాలి, పాఠాన్ని నేర్చుకోవాలి. చాలా మందికి నేను ఏమని చెప్తుంటానంటే, సంఘంలోకి వచ్చినప్పుడు దేవుడిని గౌరవించకుండా, దేవుడిని గణపరచకుండా ఏ పని చేయకూడదు. పాటలు పాడుతారు, ఆరంభించద యేసు నీలో ప్రతి దినం అని, కానీ ప్రతి క్షణం ప్రతి విషయం అని అంటారు. కానీ సాక్ష్యం చెప్పడానికి వచ్చి మరి అయ్యగారికి వందనాలండి అని, అయ్యగారికి మరి అమ్మగారికి వందనాలండి అని, విశ్వాసాలందరికీ వందనాలండి, దేవుడి గురించి మర్చిపోతారు. ఒకలా చెప్పిన దేవుడి గురించి ఆఖరికి దేవుడికి కూడా వందనాలండి. అయితే నా జీవితంలో ఏం జరిగిందంటే అండి అని చెప్తాను. అసలు అక్కడ ఉన్న ఫస్ట్ వ్యక్తి ఎవరు? పెద్దలకు ముందు గౌరవించాలా చిన్నలుగా? ఆలోచించండి. మరి కామన్ పాయింట్ అంటే ముందు దేవుడికే కదా, అవునా? చాలా విషయాల్లో దేవుడికి ముందు గణపరచరు. దేవుడికి చప్పట్లు కొట్టరు, కానీ మనుషులను కుట్టి ఆగరు. ఈ విషయాలు నేను ఎందుకు ఖండిస్తుంటానంటే, ఇవి సంగతులని మీకు తెలుసుకోవడానికి. ఎందుకంటే సంఘాన్ని చూసినప్పుడు అక్కడ మనం ఒక సంగతిని చూడాలి, క్రీస్తుని చూడాలి. ఎవరిని చూడాలి? క్రీస్తుని చూడాలి. హల్లెలూయా. ఎందుకు అంటే, మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో మీరు గమనించండి. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను, అనేక అవయములై ఉన్నవో. అలాగే క్రీస్తు ఇక్కడ సంఘానికి శరీరానికి పోలిక చెప్తున్నాడు పౌలు. సంఘము ఎలా ఉంది అంటే, ఒక శరీరములో అనేక అవయవాలు ఎలా ఉంటాయో అలాగే సంఘములో అనేక మంది వ్యక్తులు కలిపితే ఒక శరీరముగా ఉంది. అనేక అవయవాలు కలిపితే ఒక శరీరం ఎలాగవుతుందో, అనేకమైన వ్యక్తులు కలిపితే ఒక శరీరము అవుతుంది. అనేకమైన అవయవాలు కలిపి ఒక శరీరం ఎలాగుందో అలాగే సంఘం ఉందని అనటం లేదు, అక్కడ క్రీస్తు ఉన్నాడని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అంటే సంఘమే
క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగుతుంది కదా. సంఘమే క్రీస్తే. పిచ్చా నీకు అందు నన్ను అనుకుంటుంది. నాకేం పిచ్చి కాదు. ఎందుకో తెలుసా, యేసు ప్రభు పెళ్లి చేసుకోవలసిన ఆ సంఘం అనే స్త్రీకి ఆయన లాంటి లక్షణాలే ఉండాలి. అర్థమైందా? ఆయన లాంటి లక్షణాలే ఉండాలి. ఈడు జోడు కరెక్ట్గా ఉందంటే ఏంటి రంగు అవి కాదు, నల్లగానే తెల్లగా ఉందని చూస్తే బ్లాక్ అండ్ వైట్ వస్తున్నారా అని అంటారు. అంటారు కదా. పొట్టిగా పొడుగ్గా ఉంటే నేనైతే టామన్ జెర్రీ అని అంటాను. పొట్టిగా పొడుగ్గా ఉంటుంది, పోలికలే లేవు. అదే ఇద్దరిని చూడగానే అబ్బా ఇద్దరు కరెక్ట్గా ఈడు జోడు బాగా కుదిరింది అంటారు. యేసు ప్రభు లాంటి లక్షణాలే సంఘానికి ఉండాలి. అంటే అప్పుడు ఏమవ్వాలి? యేసు ప్రభు ప్లస్ ఈజ్వల్ టు అలా యేసు ప్రభు ఈజ్వల్ టు యేసు ప్రభు అలాగే ఉండాలి. అందుకని ఆయన ఏం చెప్పుకుంటారంటే సంఘము అనేది క్రీస్తు అని అక్కడ రాయబడింది. ఆ మాటలనే మీరు ఇక్కడ ఆలోచించండి. ఈ 7 సంఘాల గురించి ఏం చెప్పాను సార్? ప్రతి సంఘము గురించి అందులో కలుస్తుందని చెప్పాను కదా. అన్ని సంఘాల్లో క్రీస్తు శరీరము మనకి కనబడుతుంది. అన్ని సంఘాలను యేసు రాకడలో ఎత్తబడి ఒక చోట పెట్టినప్పుడు క్రీస్తు కనబడతాడు. అందుకనే కొంతమంది కాళ్ళను తయారు చేస్తున్నారు. కొంతమంది పరిచర్లో ఏం జరుగుతాయంటే కాళ్ళు తయారవుతాయి, కొంతమంది పరిచర్లో కళ్ళు తయారవుతాయి, కొంతమంది పరిచర్లో చేతులు తయారవుతాయి, చెవులు తయారవుతుంటాయి, కొంతమంది పరిచర్లో 2 తయారవుతుంటాయి, 3 తయారవుతుంటాయి. ఇవన్నీ తీసుకొచ్చి జాయింట్ చేయాలి. అప్పుడు సంఘానికి ఒక శరీరం కనబడుతుంది. ఆ శరీరం ఎలా ఉంటుందంటే క్రీస్తులాగే. కాబట్టి యోహాను ఆయన రూపురేఖలను ఒక్కొక్క సంఘానికి పంచిపెట్టినట్టుగా రాసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంగతి తెలియకే సంఘాల్లో గొడవలు ఆడించుకుంటున్నాడు. మా పరిచయం గొప్పది, మీ పరిచయం గొప్పది. ఇది ఎలాగుందంటే ఒక్కొక్కసారి సరిగ్గా ఆలోచిస్తే ఎలాగుందంటే ఏంటి చేతికి 5 ఏళ్ళు ఉన్నాయి, నా కళ్ళు చూడు ఎంత బాగుందో అని మనమే మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది. అలాగే ఉంటుంది. కొన్ని సంఘాల్లో కొన్ని సంఘాల్లో బ్రెయిన్ తయారవుతుంది. నేను అనుకుంటున్నాను మనకి ఎంటెక్ సెల్ గ్రూప్లో బ్రెయినే తయారవుతుందేమో. దేవునికి హల్లెలూయా. అలాగా అన్ని సంఘాలు కలిపితేనే క్రీస్తు శరీరం కనబడుతుంది. కాబట్టి 7 అనే సంఖ్యలో ఇంకొక అర్థం ఉంది, సంపూర్ణత అనేది ఉంది. ఈ 7 సంఘాల్లో క్రీస్తు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇప్పుడు ఇంకొక సంగతి చెప్తాను. 7 సంఘాలు. ఈ 7 సంఘాలకి ఒక మాట కదా, 6 మాటలు ఉన్నాయి. అందులో ప్రత్యేకమైన మాట అంటే ఆత్మ సంఘముతో చెప్పుతున్న సంగతులు చెవి గలవాడు. ప్రతి సంఘానికి చెప్పాడే లేదు ఈ మాట, చెప్పాడా? ఇప్పుడు అదే కొరింథీ పత్రిక మీరు ఇందాక తీసిన 12వ అధ్యాయం 12వ వచనం చదివారు కదా. 13వ వచనం చూడండి ఏముందో. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను మనం అందరము ఒక్క శరీరములోనే ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితేమి. ఒక్క ఆత్మే మనలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక్క శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి, కానీ ఆత్మ ఎన్ని ఉంటుంది? ఎన్ని ఆత్మలు ఉంటాయి? ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఆత్మ ఉంటుందా? ఒకే ఆత్మ ఉంటుంది. అవునా? చెప్పాలి, ఏ డౌట్లే అన్నీ. ఒకే ఆత్మ ఉంటుంది కదా. మనందరిలో ఒక్కనాత్మే ఉంది కాబట్టి మనందరం ఒక శరీరం. ఎవరిలోనైనా ఆయన ఆత్మ లేదనుకో, ఇప్పుడు ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు, ఆయన ఎవరో తెలియదు, అక్కడ ఎవరు లేరు వ్యక్తులు చెప్తున్నాడు, ఆయనలో దేవుని ఆత్మ లేదు. మనందరం శరీరంలో కలుస్తాం ఆయన కలవడం. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఏముండదు? ఖచ్చితంగా దేవుని ఆత్మ. నీలో కనుక దేవుని ఆత్మ ఉంటే ఆత్మ చెప్పుతున్న మాటలు చెవి గలవాడు వింటాడు. చెవి గలవాడు అప్పుడు వింటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుతాడు. మనందరికీ ఒక్క ఆత్మ నడిపింపు ఆరాధనలు రావాలి, వాక్య పరిచర్యలు రావాలి, సువార్త పరిచర్యలు రావాలి, అన్ని పరిచర్యలు పరిశుద్ధాత్మ నడిపింపు అందరికీ కలగాలి. అది దేవుడు కోరుకుంటుంది. నువ్వు అటెల్లో నేను ఇటు వెళ్తానని అబ్రహాము లోతు మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు. అక్కడికి ఒకవైపుగా వెళ్ళాలి అందరూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని సంఘాలకి ప్రాముఖ్యంగా ఇంకొక మాట చెప్పాడు. అదేంటంటే జయించువానికి చెప్పాలి, మరుగైన మన్నా ఇస్తానని ఒక సంఘానికి, జీవవృక్ష ఫలాలు తినిపిస్తానని ఒక సంఘానికి,
ఒక సంఘానికి జీవకిరీటం ఇస్తానని ఇలాగా సంగతులు చెప్పుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒకరికి జీవవృక్ష ఫలాలు, ఒకరికి జీవకిరీటం కాదు, అందరికీ కలుగుతాయి అని. ఈ 7 సంఘాల్లో ఉన్న ఆశీర్వాదాలు అన్నీ ప్రతి వ్యక్తికి దొరుకుతాయి. జీవకిరీటం దొరుకుతుంది, జీవవృక్ష ఫలాలు దొరుకుతాయి, మరుగైన మన్న దొరుకుతుంది, అన్నీ దొరుకుతాయి. కాకపోతే అన్నిటికీ రాస్తే మనం థియాలజికల్ స్టడీ ఒకటి చెప్పాను కదా, అలా రాయటానికి కుదరదు, దేవునికి స్తోత్రం కలుగుడు. కాబట్టి అవి వేరు వేరు చేసి చూపించాడు. అయితే అన్ని సంఘాలు చేయవలసింది ఒకటి ఉంది, ఏంటంటే జయించాలి. ఏం జయించాలి చెప్పాలి? జయించమన్నాడు కదా, ఏం జయించాలి? ఇంకా లోకాన్ని, ఇంకా మీరు అన్ని చాలా మాటలు చెప్పారు, ఇవన్నీ అవసరమే. కానీ కాస్త వివరణగా 7 సంఘాలు చదివితే 7 సంఘాల్లో ఒక్కొక్క సంగతిని బయట తీయచ్చు. మొదటి సంఘమైన ఎఫెసు సంఘాన్ని చూస్తే అక్కడ అన్నాడు, నువ్వు యూదులు కాకయే యూదులని వారిని గ్రహించి పట్టుకున్నావు దొంగలందరినీ, అయితే నీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది, మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలేసావు అని అన్నాడు. మొదట నీకుండిన ప్రేమను ఏం చేసావు? ఈయన ఏం చేస్తాడంటే ఎంతసేపు తప్పులు కనబడుతున్నాడు కానీ ప్రేమించే గౌరవం మర్చిపోయాడు పూర్తిగా. మొదట్లో ప్రేమించేవో, ఇప్పుడు మానేసావు. మొదట్లో ప్రేమించే లక్షణాలు ఉన్నాయి, ఇప్పుడు ఏంటంటే ఆడలాగా ఇడలాగా అని చెప్పుకొని ప్రేమించే లక్షణం లేదు. చెప్పటం తప్పని చెప్పట్లేదు అక్కడ, ఆ సంగతి తెలిసినప్పటికీ ప్రేమించే లక్షణం మాత్రం ప్రాముఖ్యంగా ఉండాలి. ఈ ప్రేమ లేకుండా ఉండే వ్యతిరేక పదాలు మీరు ఆలోచిస్తే గర్వం, ఈర్ష, అసూయ అనేటిని జయించాలి. మనం ఏం జయించాలంటే వాటిని జయించాలి. రెండో సంఘానికి వస్తే సాతాను సమాజపు మందిరము అని నువ్వు కనుగొంటివి అని స్మరణ సంఘంగానికి చెప్తాను. మీరందరూ అనుకోవచ్చు కథనాలు లేదా మీకు విషయం తెలుసా, అమెరికాలో సాతానికి టెంపుల్ ఉంది అని చెప్తాను. సింగపూర్లో కూడా ఉందంట. ఒకరు ఇలా మాట్లాడుకుంటారు, మీరు ఎప్పుడైనా విన్నారా మాటలు? సైతాన్ టెంపుల్ అని డైరెక్ట్గా పేరు రాసే ఉందంట. అసలు మీరు ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు. సాతాను సమాజపు మంది వారని ప్రకటనలు ఎప్పుడు రాశారు. హల్లెలూయా. సాతానికి సంబంధించిన సంఘము కూడా అంత్య దినముల్లో రాబోతుంది. ఇది మనందరం నేర్చుకోవలసిన పాఠం. యేసు ప్రభు లాంటి యేసు ప్రభు, దొంగ యేసు ప్రభు ఒక ఆయన రాబోతున్నాడు అంటే, యేసు ప్రభుకున్న నిజమైన సంఘములాగే ఆ అబద్ధ యేసు ప్రభుకు కూడా అబద్ధ సంఘం అనేది ఒకటి ఉంటుందా ఉండదా? ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఆ సంగతులు కూడా మనం ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఒక సంగతి ఏంటంటే, లోకములో నుండి దేవుడు కొందరిని ఎన్నుకొని సంఘముగా పెట్టాడు. అది విన్నారా? లోకములో నుండి అనేకులను దేవుడు ఎన్నుకుంటూ ఒక సంఘముగా ఏర్పాటు చేశారు. మనందరూ లోకంలో నుంచి వచ్చిన వాళ్ళమేనా? అప్పుడు సాతాను తన సంఘాన్ని ఎక్కడ చేసుకుంటాడు తెలుసు? లోకంలో నుండి చేసుకోడు, సంఘములో నుండి లోకంలో పెడతాడు. మీకు అర్థమవుతుందా పాయింట్? అర్థమైందా లేదా? మనందరినీ ప్రభు లోకంలో నుంచి తీసుకొచ్చి సంఘంలో పెట్టాడు. అప్పుడు ఈ అబద్ధ క్రీస్తు సంఘం ఎలా ఉంటుంది? సంఘంలో నుండి లోకంలో పెడతాడు. అందుకే సంఘంలో లోకం కూడా అప్పుడప్పుడు కనబడుతుంటుంది. ఈ రోజుల్లో కొంతమంది సువార్త అన్ని జనులకి చెప్పి రక్షించట్లేదు, ఎక్కడున్న ఒకరు తీసుకుపోతుంది. అంటే అకేషన్లోని ఒక రావడం మనిషి. ఎందుకు రావడం మనిషి అంటే ఎప్పుడు ఫోన్ చేసినా నైట్ డ్యూటీ అన్న అంటున్నాడు. నేను నమ్మేస్తున్నాను, నాకు తెలియదు కదా, నేను నైట్ డ్యూటీకి వెళ్తాను లేదు, నాకేం తెలుసు. ఎంతకాలం నైట్ డ్యూటీ అని నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి మన బ్రదర్ రావట్లేదు అని అంటే, అన్న ఈ మధ్యకాలంలోనే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అన్నా. ఎవరు తీసుకెళ్ళిపోయారంటే పీరు సుందర భక్తులు అయిపోయాడన్నా అన్నాడు. నాకు ఆశ్చర్యం, ఏమైందిరా ఎలా వెళ్ళిపోయారంటే, ఏమో అక్కడ బాగుందంట, ఎందుకంటే ప్రార్థన చేసుకోవట్లేదు అన్నదంట, బాగుంది. ఆరాధన చేసుకోవట్లేదు అన్నారంట, బాగుంది. ఆడికి వెళ్ళిపోతాడంట, అక్కడ సుఖంగా ఉందంట, ఏ టైంలో వెళ్ళొచ్చంటే ఏ టైంలో రావచ్చు, బాగుంది, అందుకని వెళ్ళిపోయాడు. లోకంలో కూడా అంతే కదా, లోకంలో గుళ్ళు ఎలా ఉంటే ఏ టైంలో వెళ్ళొచ్చు, ఏ టైంలో రావచ్చు, అన్నీ చేసుకోవచ్చు, హృదయం శుద్ధిగా ఉంటే చాలంటారు, అన్నీ చేసుకోవచ్చు. ఇలాంటి రోజులు ఉన్నారు. చెప్పకూడదు అని అంటే ఒకసారి నిజం చెప్పాలి, ఆడికి 3 పిల్లలంట, కానీ అనేకులను తీసుకుని పోతున్నారు తెలుసా. 3 పిల్లలు ఉన్నాడు, పెద్ద బోధకుడు, జైశాలి. ఇలాంటివి ఎన్నో జరుగుతాయి అంత్యకాలంలో. ప్రతి విషయంలో మనం జ్ఞానం కలిగి ఉండి, ఆత్మ వివేచన కలిగి ఉండి, లోకంలో నుంచి బయటపడి యేసు రాకడలో ఎత్తబడాలి. ఆఖరిగా ఒక్క మాటతో నేను ముగిస్తాను. నేను ర్యాప్చూర్ పిక్చర్ గురించి విన్నాను, ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూశారన్నమాట. ర్యాప్చూర్ అంటే ఎత్తబడుట అని ఒక ఫిల్మ్ తీశారు, క్రిస్టియన్ ఫిల్మ్. అంటే ఎత్తబడటం అంటే ఏంటో చూపించారన్నమాట.
ఒక చర్చిలోని యేసు రాకడ సమయంలో పాస్టర్ గారు బోధ చేస్తున్నారు అన్నమాట. యేసు రాకడ గురించి బోధ చేస్తుంటుంటే సడన్గా పాస్టర్ గారు అక్కడ ఉన్న విశ్వాసాలు కొంతమంది మాయమైపోయారు. అసలు అది చూస్తే ఆ మ్యూజిక్ అన్నీ సడన్గా మాయమైపోకుండా మిగిలినందరూ ఏమైంది అని అంటే ఆశ్చర్యపోతూ అందులో కొంతమంది అనుకుంటే యేసు రాకడ జరిగిపోయింది అందుకే మనం ఉండిపోయి ఇంకా మన బ్రతికైపోయిన కొట్టుకొని రొమ్ము కొట్టుకొని బాధపడుతూ చూపించింది. తర్వాత ఒక ఫ్లైట్ సీన్ చూశాను. ఫ్లైట్ సీన్లో అందరూ ఫ్లైట్ టేకపోయిన తర్వాత ఆ ఫ్లైట్ పైకి ఇలాగ వెళ్ళిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత పడుకుంటారు కదా, పడుకున్నారమ్మా. పడుకోగానే మధ్యలో ఒక ఆమెకు తెలివి వచ్చి పక్కన చూస్తారు ఆయన లేదు. ఆయన షూటు బ్యాగ్ అన్నీ అలాగే ఉన్నాయి. ఆ పక్కనే నేను డిడ్ యూ సీ మా హస్బెండ్ నేను అడుగుతున్నాను అంటే ఏం నేను చూడలేదని వాళ్ళు చూసుకుంటారు, పిల్లలు లేరు. ఇలా ఫ్లైట్లో కొంతమంది లేదు. టాయిలెట్లోకి వెళ్ళి ఉండిపోయారేమో అని చూస్తే టాయిలెట్లో ఒక ఆయన బట్టలు ఉన్నాయి, లోపల గడపెట్టుకుని లోపల లేదు. టాయిలెట్ బతులు కూడా చూస్తే అలాంటి పరిస్థితి. కార్ డ్రైవింగ్ చేస్తూ డ్రైవరే వెళ్ళిపోయిన తర్వాత ఒక కార్ రోడ్డు మీద ఏముంటుంది యాక్సిడెంట్లు అయిపోయి అంతా పిక్చర్ అంతా క్రియేట్ చేసి చూపించారనమాట. జరగబోయేది అదే, బైబిల్లో ఉన్నదాన్నే వాళ్ళు ఇచ్చారు. అలాంటి యేసు రాకడ సమయంలో ఒకవేళ నువ్వు ఎత్తాలు పడకపోతే నీ ఎస్పాత్ ఏమైపోతుంది, నీ పిఆర్ ఏమైపోతుంది చెప్పండి. ఎందుకైనా ఉపయోగపడుతుందా? నీ వార్తం ఎందుకైనా ఉపయోగపడుతుందా? నీ ఆస్తులు ఏమైనా ఉపయోగపడతాయా? యేసు రాకడలో ఎత్తపడకపోతే ఇంకెందుకు? యేసే మనకు ప్రాముఖ్యమైన క్షణముగా మనం ఎంచుకోవాలి. అందుకొరకు ఎంతైనా కష్టపడాలి. ప్రేయర్కి రావడానికి కానీ అన్నింటికన్నా ఎందుకు అన్నీ నేను ముందుగా తెచ్చుకుంటాను అంటే ఒకరోజు దీనికి ప్రతిఫలం ఉంది. ప్రకటన గ్రంథంలో ఆ మాట రాయబడింది ఆఖరి అధ్యాయంలో, ఇదిగో వచ్చుచున్నవాడు జీతం పట్టుకొని వస్తుంది. మనందరూ లేచి నిలిచింది. ప్రభువు వచ్చినప్పుడు మనకు మహిమను చూపించడానికి జీతాన్ని పట్టుకొస్తుంది. మీకు ఒక విషయం తెలుసా? ప్రభువు మనందరి ఎడల దయ కలిగి ఒక సంగతిని చెప్తాం. మీరు అనేకమైన పనుల భారం వల్ల దేవుని పని విషయంలో వెనక్కి వెళ్ళిపోతున్నారేమో, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి అని ఎందుకు అన్నాడంటే, నువ్వు ఒక్కొక్కసారి నీ అవసరతల కొరకు ప్రార్థన చేయలేకపోతావు. నీ కుటుంబంలో నీ పాప చదువు గురించి కానీ, నీ ఉద్యోగం గురించి కానీ, నీ ఉద్యోగంలో పై పొజిషన్కి వెళ్ళడానికి గురించి కానీ, ఇల్లు కట్టుకోవడం గురించి కానీ ఒక్కోసారి సమయం దొరకదు ప్రార్థన చేయడానికి. వాటికి ప్రార్థన చేయడానికి సమయం దొరకకపోయినా నష్టమేం లేదు. ఎందుకంటే అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. నువ్వు ప్రార్థించినా కార్యం జరుగుతుంది. ఒక్కోసారి పనుల భారం వల్ల ప్రార్థించకపోయినా దేవుడు కార్యం చేస్తాడు. కానీ మొదటగా ఆయన నీతిని రాజ్యమును వెతకమని ప్రభు చెప్తాడు. దానికి మాత్రం పని నువ్వు కుదుర్చుకోవాలి, సమయాన్ని కుదుర్చుకోవాలి. వెతికి దేవుని పనిలోనికి నువ్వు పాల్గొన్నావు. ఆ అనుభవం మీకు వస్తే కనుక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నేను సింగపూర్ దేశానికి వచ్చిన తర్వాత నా నోరిప్పి నాకు శాలరీ పెంచడం మా బాసుని అడగలేదు, ప్రార్థన చేశాను. ఆ కొత్తగా అతనే నన్ను పిలిచాడు. చర్చ్ నేను ఎప్పుడు అడగలేదు, అడిగినా పెంచని మా బాసు అడగకుండానే పెంచే ఉపయోగించాను. నేను నాకు ఎస్పాస్ గురించి నేను వెళ్ళి అడగలేదు. ఒకరోజు నేను మెట్లెక్క వెళ్తుంటున్నాను, నన్ను పిలిచి ఎస్పాస్ అప్లై చేసుకున్నాను. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన. మీరు అడగొద్దని అనట్లేదు, అవసరం ఉన్నప్పుడు అడగండి, అడిగి అప్గ్రేడ్ అవ్వండి. అవకాశం ఉన్నప్పుడు ఎదగటమే కావాలి. దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలి లోకంలో కూడా. కానీ వాటికంటే ఇంపార్టెంట్గా వీటి మీద మన కాన్సన్ట్రేషన్ ఉండాలని ప్రభు యొక్క నామమును బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు వాక్యం విన్నారు, సత్యాన్ని తెలుసుకుంటున్నారు. రెండు చేతుల పైకెత్తి ఈ జీవవాక్యము మీ హృదయంలో ఫలించినట్లుగా ప్రభువు నేను వేడుకున్నాను. వ్యవసాయకుడు విత్తనములు విత్తిన తరువాత వర్షము కొరకు ఎలాగ ఎదురు చూస్తాడో అలాగ యేసు రాకడ కొరకు ఎదురు చూడాలని యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. ఒకానొక దినమున పరలోక రాజ్యంలోనికి నువ్వు మేఘముల్లో వెళ్ళిపోతావు. ఒక మేఘంలో కుర్చీలో కూర్చున్నట్టు కూర్చుంటావు. ఆ మేఘం నిన్ను మోసుకుంటూ పరలోకానికి దేవుడి రాజ్యం గవిని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత ఆనందం అంటే, ఎంత పరవశం అంటే, ఎంత గొప్ప ధన్యత నాకు ఇచ్చావయ్యా. నేను ఇంకా భూమి మీద ఉన్నప్పుడు నీ కొరకు ఎక్కువగా ఎందుకు పని చేయలేకపోయినా అప్పుడు బాధపడతాను.
అదేదో ఇప్పుడే నీ ఒంటిలో శక్తి ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే దేవుని కొరకు పనిచేయి. దేవుని కొరకు పనిచేయి. అది చిన్న పని అయినా సరే. సహోదరులారా, యేసు నామం బట్టి చెప్తున్నాను, లేఖన ఆధారం బట్టి చెప్తున్నాను, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీకు మాట చెప్తున్నాను. ఈ చేపలు వేసినటువంటి వాడు గొప్ప ఆశీర్వాదం పరలోకంలో పొందుకుంటాడు. ఈ డ్రమ్స్ వాయిస్తున్నవాడు, అనేకులు గ్యాదర్ చేస్తున్నవారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నవారు, ఇతరులు పిలిచి దేవుని సన్నిధి తీసుకొస్తున్నవారు పరలోక రాజ్యంలో గొప్ప ఆశీర్వాదం పొందుకుంటారు. అనేకమైనటువంటి వెలుగుతో, అదే గొప్ప వెలుగుతో నింపబడి దేవుని రాజ్యంలో నిత్యము ఆనందిస్తుంది. నువ్వు ఉద్యోగం చేసినప్పుడు పని చేస్తే ఆ నెలకి ఆ జీతం వస్తుంది, కానీ యేసుప్రభు ఇచ్చే జీతం ఏ నెల దాని నెలది కాదు. అది నిత్యము ఉండే జీతం, నిత్యము ఉండే జీతం. ఒకసారి నీకు ఉద్యోగం వస్తే 30 సంవత్సరాలు చేసుకోవడానికి ఎలాగైతే గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుందో, ఒకసారి యేసుప్రభు తన రాజ్యంలో ఒక మహిమను నీకు ప్రకటించి ఇస్తే కనుక అది నిత్యత్వం అంతా ఉంటుంది. ఈ సంగతులు తెలిసి మనం వెనక్కి వెళ్ళిపోకూడదు, బలహీనమైపోకూడదు. దేవుని రాజ్యము కొరకు పని చేయాలి. నీ పక్షముగా యుద్ధము చేయడానికి దేవుడు చేయని గురచకాలేదు. నీ అవసరం తిరిగి నిన్ను కాపాడడానికి, నిన్ను బలపరచడానికి, నీ అవసరం తీర్చడానికి ఆయన తెలివి తక్కువడేం కాదు, చేతకానివాడేం కాదు. నీ పక్షంగా యుద్ధము చేసి నీకు కావలసింది నీ యొద్ద పెట్టే దేవుడు ఆయన. నీకంటే ఎక్కువగా ఆయనే ఆలోచిస్తాడు. నీ గురించి నువ్వు కూడా అంత ఆలోచించుకో. అంత ఎక్కువగా ఆలోచించే వ్యక్తి దగ్గర మనం ఉన్నాం. ఆయన గురించే మనం ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపణ కలిగినటువంటి ఎవరైనా ఉంటే ఒక్కరు ప్రార్థించండి, గుప్తంగా చేయండి, వివరంగా చేయండి. ముగించుకొని మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ఈ సజమైన కాశీ భద్రపడుతున్న విధానానికి నీకు వందనాలు చూపుతారు. మాటలు ఆహారం ధరించుకోవడానికి నీకు వందనాలు చూపుతారు. ఆత్మీయ ఆహారం అనేక మందికి పంచిపెట్టడానికి మనం జ్ఞానంలో దయచేయండి స్వామి. ఈ ఆత్మీయ ఆహారం మేము ప్రభు కాచు మాకు ఉపయోగపడినప్పుడు మేము అనేక మందికి అప్పుడు సహాయం దయచేయండి. విన్న వాక్యం విని మర్చిపోకుండా మా తలపులు నుండి మీకు సహాయం దయచేయండి ప్రభా. మీ హస్తాలు తగిన జ్ఞానమును దయచేయండి స్వామి. మీకు వందనాలు చేసుకునే జ్ఞానము ప్రభా, గ్రహించగల మనసు మాకు దయచేయండి, వినగలిగే చెవులు కూడా మాకు దయచేయండి స్వామి. నీకు వందనాలు ప్రభా. మరీ ముఖ్యంగా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రకటన గ్రంథం వేస్తున్నాను, మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి. నీకు వందనాలు. అసలు 7 ఆత్మశక్తితో అన్నది మీరు నడిపించండి స్వామి. నీకు వందనాలు చెప్పడానికి తగిన జ్ఞానం అన్నది దయచేయండి స్వామి. నీకు వందనాలు ప్రతి గురించి మేము భయపడుతున్నాం స్వామి. నీకు వందనాలు. జ్ఞానమును దయచేయండి ప్రభా, వివేకము దయచేయండి స్వామి. నీకు వందనాలు ప్రభా. ఈ గ్రంథం విని విడిచిపెట్టుకుని అనేక మందికి ప్రభావ మీ రాజ్య సమాప్తి కొరకు మేము అనేక మందిని ఏర్పాటు చేయడం మాకు సహాయం దయచేయండి ప్రభా. మీ ఆత్మ ప్రేరేపణ మాకు దయచేయండి, మీ ఆత్మ మాకు దయచేయండి స్వామి. నీకు వందనాలు ప్రభా. 7 ఆత్మశక్తిని మాలో నింపండి స్వామి. నీకు వందనాలు ప్రభా. జరుగుతున్న ప్రార్థిస్తున్నాం ప్రభావం అనేక మంది శక్తులు మాకు సహాయం దయచేయండి. ఈ పనిని చేయడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. జ్ఞానం దయచేయండి, శక్తిని బలం మాకు దయచేయండి ఓ ప్రభా. డ్యూటీ ఒత్తిడి వల్ల ప్రభా నీ పని మేము మర్చిపోకుండా మాకు సహాయం దయచేయండి. నీకు వందనాలు. మా అధికారులు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, వారి జాలి వృద్ధి వారికి దయచేయండి స్వామి. ప్రతి విషయంలో మీరు పాపతో దయచేస్తారని స్వామి. నజరుడు నేర్చుకున్నాము అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం, శిలువ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు వారంత నాశనం కలుగుతుందంట. మనందరం కూడా వస్తే ఒక్క గ్రూప్ ఫోటో తీసుకున్నాం మా అమ్మతోని. ఈ గ్రూప్ ఫోటోలో వెనక ఒక రహస్యం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక ఎవరైనా దానికి సహకారం చేస్తే